అమెరికా అండ్ యూరప్ దేశాల్లో డెమోగ్రఫీ చాలా వేగంగా మారుతుంది. యూరప్లోని చాలా దేశాల్లోకి ఆఫ్రికా నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఆ దేశాల్లో సెటిల్ అవుతున్నారు. దీని ద్వారా బయట నుంచి వచ్చిన వాళ్ళ డామినెన్స్ పెరుగుతుంది. ఎస్పెషల్లీ యూరప్లో ముస్లిం పాపులేషన్ వేగంగా పెరుగుతుంది. మీరు స్పెసిఫికల్లీ యూకే గురించి మాట్లాడితే ఆ దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ముస్లిమ్స్లే కనిపిస్తున్నారంట. పీస్ఫుల్గా ఉండే ఆ దేశంలో పాలస్తీనాకు సంబంధించిన గొడవలు, ప్రొటెస్టులు తరచుగా జరుగుతున్నాయి. అండ్ ఇల్లీగల్గా అక్కడికి వెళ్ళిన వాళ్ళు లోకల్ బ్రిటిష్ ప్రజలపైన దాడులు చేయడం, ఎస్పెషల్లీ అమ్మాయిలను టార్గెట్ చేసి అత్యాచారం చేయడం చేస్తున్నారు. మీరు నమ్మరు, ప్రజెంట్ యూకేలో ప్రతి 5 అమ్మాయిల్లో 4 ఏదో విధంగా ఫిజికల్ అసాల్ట్కి గురైన వాళ్ళే ఉన్నారు. యూకే మొత్తంలో ప్రతిరోజు దాదాపు 195 మంది అమ్మాయిలు అత్యాచారానికి గురవుతున్నారు. రోజుకి 195 మంది అంటే అది చాలా పెద్ద నంబర్. వీళ్ళ దేశంలోనే పరిస్థితులు చక్కగా లేవు. అలాంటిది వీళ్ళు మన ఇండియాలో జరుగుతున్న ఇలాంటి విషయాలపైన రెస్పాండ్ అవుతూ మనకు నీతులు చెప్తారు. ఎస్పెషల్లీ ఈ బీబీసీ అయితే అవకాశం దొరికినప్పుడల్లా ఇండియాను ఎలా నెగిటివ్గా చూపించాలి అనే ఎజెండాలో ఉంటుంది. నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రజెంట్ వెస్టర్న్ దేశంలో ఉన్న లోకల్స్లో ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. బయట వాళ్ళు, ఎస్పెషల్లీ ఇస్లాంకి చెందిన ప్రజలు అక్కడికి వచ్చి తమ కల్చర్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు అనే కోపంలో ఉన్నారు. అందుకే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని వెస్టర్న్ దేశాల్లో యాంటీ ఇమిగ్రేషన్ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. అయితే ఈ ట్రెండ్ ఇప్పుడు అమెరికాలో కూడా స్టార్ట్ అయింది. ఒకసారి ఈ ఆర్టికల్ చూడండి. జస్ట్ 1 డే క్రితం పబ్లిష్ అయిన ఆర్టికల్ ఇది. ది యుఎస్ వీర్స్ టువర్డ్ క్రిస్టియన్ నేషనలిజం. అంటే అమెరికా మెల్లగా క్రైస్తవ జాతీయవాదం వైపు వెళ్తుంది అని అర్థం. ఈ దేశ ప్రజలు తమను తాము ఇకపై కట్టర్ క్రిస్టియన్స్గా చూపించుకుంటూ వాళ్ళ దేశాన్ని ఒక క్రిస్టియన్ దేశంగా అఫీషియల్గా డిక్లేర్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను దీనికి విరుద్ధం కాదు. అమెరికాలో ఎక్కువగా క్రిస్టియన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు తమ మతాన్ని, కల్చర్ని కాపాడుకోవడానికి ఇలా చేయడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఈ అమెరికా ఆల్వేస్ మేము ఒక ఫ్రీ కంట్రీ, మా దేశంలో ఉండే ప్రజలకు 100% ఫ్రీడమ్ ఉంటుంది, అన్ని కులాలు, మతాలకు మేము సమానమైన ప్రయారిటీ ఇస్తాము అని ప్రపంచ దేశాలకు నీతులు చెబుతూ, మన ఇండియాకు కూడా మీరు మీ దగ్గర ఉన్న మైనారిటీస్ని సరిగా చూసుకోవట్లేదు, వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి అని మనల్ని క్లాస్ పీకేది. కానీ ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దేశంలోనే పరిస్థితులు చక్కగా లేవు. అలాంటప్పుడు నువ్వు మాకెలా నీతులు చెప్తావు? అసలు నీతులు చెప్పే అర్హత కూడా అమెరికాకు లేదు. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్తే, రీసెంట్గా అమెరికాలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగాయి. జాగ్రత్తగా వినండి. ట్రంప్ని సపోర్ట్ చేసే ఒక పొలిటికల్ లీడర్ మన హిందూ గాడ్ అయిన హనుమాన్ స్టాచ్యూ గురించి చాలా అవమానకరంగా మాట్లాడాడు. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు అలెగ్జాండర్ డంకన్. ఇతను ట్రంప్ రిపబ్లికన్ పార్టీ మెంబర్. త్వరలోనే ఇతను అమెరికాలోని టెక్సాస్ స్టేట్ నుంచి ఎలక్షన్లో పోటీ చేయబోతున్నాడు. అయితే వీడు అదే టెక్సాస్లో ఉన్న 90 అడుగుల ఎత్తైన ఆంజనేయుడి విగ్రహం గురించి మాట్లాడుతూ ఫాల్స్ గాడ్ అంటూ నోటికొచ్చినట్టు వాగాడు. అంటే హనుమంతుణ్ణి నకిలీ దేవుడు అని అవమానించాడు. నిజానికి వీడు ఒక్కడే కాదు, అమెరికాలో పెద్ద పెద్ద హిందూ టెంపుల్స్, హిందూ దేవతల విగ్రహాలు వెలిసినప్పటి నుంచి ఆ దేశంలో ఉండే మతోన్మాదులు ఈ గుడులపైన, విగ్రహాలపైన నోటికొచ్చినట్టుగా వాగుతున్నారు. కొన్నిసార్లు అయితే ఆ గుడి గోడలపైన పిచ్చిరాతలు కూడా రాశారు. ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అమెరికా మన దేశంలో మైనారిటీస్తో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు మైనారిటీ కాదు, మన ఇండియాలో ఉన్న 2nd బిగ్గెస్ట్ మెజారిటీ. ఇతర మైనారిటీస్తో ఏదైనా చిన్న ఇష్యూ జరిగినా దాన్ని వీళ్ళు భూతద్దంలో చూసి మన ఇండియాను వరల్డ్ స్టేజ్ పైన బ్లేమ్ చేస్తారు. కానీ వీళ్ళ దేశంలోనే ఇప్పుడు మైనారిటీస్ పైన ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. అక్కడి ఇలాంటి పెద్ద పెద్ద లీడర్లు వాళ్ళను టార్గెట్ చేస్తూ అవమానిస్తున్నారు. నిజం చెప్తున్నాను, ఇలాంటి స్టేట్మెంట్ని మన దేశంలో పవర్లో ఉన్న పార్టీకి చెందిన ఎవరైనా పెద్ద లీడర్ చెప్పి ఉంటే ఈ బీబీసీ అండ్ వెస్టర్న్ మీడియా దాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో ఫ్రంట్ పేజీలో ప్రింట్ చేసి ఇండియాను టార్గెట్ చేసేది. కానీ అమెరికాలో ఇలా జరిగితే దీని గురించి పెద్దగా ఎవరు మాట్లాడట్లేదు, ఇండియన్ మీడియా తప్ప. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, మీలో ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ఉంది కదా, ఎక్స్లో, ఇతర సోషల్ మీడియాలో ఇలాంటి విషయాల గురించి పోస్ట్ చేయండి. మన ఇండియన్స్ పైన, హిందువుల పైన జరుగుతున్న ఇలాంటి వర్బల్ అటాక్స్ గురించి మాట్లాడుతూ వాటిని అడ్రస్ చేయండి.
మనం వీటి గురించి మాట్లాడకపోతే హిందువులతో కూడా ఇలాంటి రేసిజం జరుగుతుంది అనే విషయం బయట ప్రపంచానికి తెలియదు. ప్రజెంట్ అమెరికాలో జరుగుతున్న పరిస్థితులను క్లియర్గా గమనిస్తే ఆ దేశంలో క్రైస్తవ జాతీయవాదం, క్రిస్టియన్ నేషనలిజం వేగంగా పెరగబోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ దేశంలో ప్రజెంట్ మెజారిటీగా ఉన్న క్రిస్టియన్స్ లోకల్స్ ఇప్పటి వరకు బయట దేశాల నుంచి వచ్చిన ప్రజల్ని సహించారు. ఇక వాళ్ళ కల్చర్, ఐడెంటిటీ ప్రమాదంలో ఉంది అని గ్రహించి, ఎస్పెషల్లీ ఆ దేశంలో ఇస్లామిక్ కల్చర్ వేగంగా పెరగడం చూసి వాళ్ళంతా ఇక రోడ్డుపైకి రాబోతున్నారు. దీనికి అగెన్స్ట్గా సోషల్ మీడియాలో, ఇతర ప్లాట్ఫామ్స్లో మాట్లాడడం స్టార్ట్ చేశారు. అయితే ఈ అలెగ్జాండర్ డంకన్ హనుమంతుడి విగ్రహం పైన చేసిన ట్వీట్ ఏమిటంటే మీరు ఇక్కడ చూడవచ్చు. వై ఆర్ వి అలోవింగ్ ఏ ఫాల్స్ స్టాచ్యూ ఆఫ్ ఫాల్స్ హిందూ గాడ్ టు బీ హియర్ ఇన్ టెక్సస్, వీఆర్ క్రిస్టియన్ నేషన్. దీని అర్థం మన దేశంలో నకిలీ హిందూ దేవుడి విగ్రహాన్ని ఎందుకు అలో చేస్తున్నాము, మనది క్రిస్టియన్ దేశం కదా అంటున్నాడు. అంటే ఇతను అమెరికాను ఒక క్రిస్టియన్ దేశంగా చెప్తున్నాడు. ఇతను తన దేశాన్ని, తన కల్చర్ని కాపాడడానికి లేదా పొలిటికల్ మైలేజ్ కోసం ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చి ఉంటాడు. కానీ అమెరికాలో ఉన్న ఒక ఫేమస్ పవర్ఫుల్ లీడర్ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం చాలా డేంజరస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికాలో క్రిస్టియన్స్ ఎక్కువగా ఉంటారు. అదే మెజారిటీ మతం అనే సంగతి అందరికీ తెలుసు. కానీ అమెరికా లీగల్గా ఒక క్రిస్టియన్ కంట్రీ కాదు. వాళ్ళ రాజ్యాంగం ప్రకారం అది కూడా మనలాగా ఒక సెక్యులర్ దేశం. ఇప్పుడు మన దేశంలో హిందువులు 80% వరకు ఉంటారు. కానీ మన దేశాన్ని హిందూ దేశం అని చెబితే మన రాజ్యాంగం ఒప్పుకోదు. సేమ్ అలాగే అమెరికా పరిస్థితి కూడా. కానీ ఇప్పుడు అమెరికాలోని పొలిటీషియన్లే లేదు మా అమెరికా ఒక క్రిస్టియన్ దేశం అని చెప్తున్నారు. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఇలాంటి స్టేట్మెంట్ని మన దేశంలో పవర్లో ఉన్న పార్టీలోని పెద్ద లీడర్ ఇచ్చి ఉంటే వీళ్ళ రియాక్షన్ ఎలా ఉండేది. ఇక మనం ఈ హనుమంతుడి విగ్రహం గురించి మాట్లాడితే ఇది అమెరికాలోనే 4th లార్జెస్ట్ స్టాచ్యూ, 90 అడుగులు ఉంటుంది. దీనిని స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని కూడా అంటారు. ఎందుకంటే హనుమంతుల వారు సీతాదేవిని, శ్రీరాముని కలపడంలో చాలా కృషి చేశారు. కాబట్టి ఈ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అనే పేరును కూడా ఇచ్చారు. ఈ వీడియోని అమెరికాకు వెళ్ళాలి, అమెరికాలో సెటిల్ అవ్వాలి అనే ఆలోచన కలిగిన వాళ్ళు చూస్తుంటే ఇప్పుడే జాగ్రత్త పడండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో కేవలం అమెరికాలోనే కాదు, కంప్లీట్ వెస్టర్న్ దేశాల్లో చాలా పెద్ద మార్పులు రాబోతున్నాయి. మీరు గమనించండి, వరల్డ్ వైడ్గా మన భారతీయుల పైన రేసిస్ట్ అటాక్లు జరుగుతున్నాయి. కేవలం భారతీయుల పైన మాత్రమే కాదు, బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళపైన అక్కడ దాడులు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ మనం లోకల్ పీపుల్స్ని కూడా బ్లేమ్ చేయలేం. ఎందుకంటే ఉదాహరణకు చెప్తున్నాను, యూకేలో పాకిస్తాన్కి చెందిన చాలామంది అబ్బాయిలు, యువకులు అండ్ ఇతర దేశాల నుంచి వచ్చిన చాలామంది ముస్లిం యువకులు యూకేలోకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. అయితే వీళ్ళు అక్కడ లోకల్గా ఉండే అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళపైన అత్యాచారాలు చేస్తున్నారు. మైనర్స్ని కూడా వదలట్లేదు. మీరు జస్ట్ ఒక గూగుల్ సెర్చ్ చేయండి, ఇలాంటి 100 కేసులు దొరుకుతాయి. ఇప్పుడు మీలో కొంతమంది, బ్రదర్ నువ్వు కేవలం ఇస్లాం యువకుల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అనొచ్చు. ఎందుకు అంటే యూకేలో ఇప్పుడు వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అండ్ ఈ కమ్యూనిటీకి చెందిన వాళ్ళే ఎక్కువగా క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇది నేను ఊరికే గాల్లో చెప్తున్న విషయాలు కాదు, దీనిపైన అనేక ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. నేను ఏ మతాన్ని టార్గెట్ చేయట్లేదు, నిజం చెప్తున్నాను, దాన్ని గ్రహించండి. ప్రజెంట్ అమెరికాలో సెటిల్ అయిన మన ఇండియన్స్ పైన మెల్లగా రేషియల్ అటాక్స్ జరగడం మొదలయ్యాయి. ఇలా జరగడానికి ఇంకో కారణం, మన ఇండియన్స్ ఎక్కడికి వెళ్ళినా కష్టపడి సంపాదించి ఆ ప్రాంతంలో టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. ప్రజెంట్ అమెరికాలో అత్యధికంగా సంపాదించేది మన దేశానికి చెందిన వారే. అందుకే వీళ్ళపైన లోకల్స్కి విపరీతమైన కోపం ఉంటుంది. వీళ్ళు మా ఉద్యోగాల్ని లాగేస్తున్నారు అనే ఈర్ష్య కూడా ఉంటుంది. రాబోయే రోజుల్లో అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు మరింత ఇబ్బందిని, అటాక్స్ని ఫేస్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో ఉన్న నార్మల్ ప్రజలు మాత్రమే కాదు, ఇలాంటి టాప్ పొలిటీషియన్లు కూడా తమ దేశాన్ని సెక్యులర్ కంట్రీ అనట్లేదు, మాది క్రిస్టియన్ దేశం అని ఓపెన్గా చెప్తున్నారు. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, బ్రదర్ ఇతను ఒక పొలిటీషియన్ కాబట్టి ఓట్ల కోసమే ప్రజల్ని డివైడ్ చేయడానికి ఇలా మాట్లాడుతున్నాడు అంటారు. కావచ్చు, కానీ ప్రాబ్లం ఏమిటంటే ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ కలిగిన లీడర్స్ ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు మెల్లగా ప్రజలు కూడా అలాగే మారుతారు. ఈ పోస్ట్కి వచ్చిన కమెంట్స్ని చూస్తే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే 90% అమెరికన్స్ ఇతన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా కనబడుతున్నారు. ఉదాహరణకి ఈ పోస్ట్ కింద ఈ ట్వీట్ని చూడండి. బైబిల్లో ఉన్న ఒక వాక్యాన్ని రాసి ఇలా హనుమంతుడి విగ్రహాన్ని పోస్ట్ చేస్తున్నారు. దీని మీనింగ్ ఏమిటంటే మానవులు తయారు చేసిన విగ్రహాల్లో దేవుడు ఉండడు అని.
ఇంకొకడైతే యోగాలో కూడా హిందూ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది, దీన్ని కూడా మార్చాలి అంటున్నాడు. ఆల్రెడీ కొంతమంది క్రిస్టియన్ యోగా అనే కొత్త రకం యోగాని తీసుకువచ్చారు. అంటే మన యోగాని కాస్త అటు ఇటుగా మార్చి క్రిస్టియన్ యోగాని తీసుకువచ్చారు. ప్రజెంట్ వెస్టర్న్ దేశాల్లో ఈ క్రిస్టియన్ యోగా అనే ఒక కొత్త ట్రెండ్ నడుస్తుంది. మీరు యూట్యూబ్లో దీని గురించి అనేక వీడియోస్ని చూడవచ్చు. ఓవరాల్గా అమెరికాలో హిందూ గుడుల పట్ల, ఇలాంటి హిందూ విగ్రహాల పట్ల అక్కడి ప్రజల్లో ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో మోస్ట్ సెక్యులర్ కంట్రీ ఏదైనా ఉంది అంటే అది మన ఇండియానే కావచ్చు. ఎందుకంటే మీరు గత 50 సంవత్సరాల రికార్డ్స్ని చూడండి. మన దేశంలో ఉన్న అన్ని మతాల పాపులేషన్ పెరిగింది. ఇస్లాం మత పాపులేషన్ విపరీతంగా పెరుగుతుంది, క్రిస్టియన్స్ కూడా పెరుగుతున్నారు. కానీ మెజారిటీ మతమైన హిందువుల పాపులేషనే తగ్గుతుంది. అండ్ మన ఇండియాలో వేల సంఖ్యలో మసీదులు ఉన్నాయి. అండ్ క్రిస్టియన్స్కి సంబంధించిన ఇలాంటి విగ్రహాలు కూడా అనేకం ఉన్నాయి. మన వాళ్ళు ఎవరు కూడా వీటికి అగెన్స్ట్గా మాట్లాడరు. నిజం చెప్పాలంటే క్రిస్టియన్ సెలబ్రేషన్లో కూడా ఇండియన్స్ అందరూ, హిందువులు కూడా పార్టిసిపేట్ చేస్తారు. కానీ మేము ఫ్రీ కంట్రీ, మోస్ట్ సెక్యులర్ కంట్రీ అని చెప్పుకునే అమెరికాలో ఇలాంటి రేసిజం, ఇతర మతాల పట్ల హేట్ స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు మెల్లమెల్లగా ఈవెన్ అమెరికా గవర్నమెంట్ కూడా, అంటే ట్రంప్ కూడా ఆ దేశాన్ని సెక్యులర్ దేశం కాకుండా క్రిస్టియన్ దేశం చేసేలాగా కనిపిస్తున్నాడు. సాధారణంగా ఒక దేశ పర్టికులర్ పొలిటీషియన్ నుంచి, లీడర్ నుంచి ఇలాంటి కామెంట్ వచ్చిందంటే దాన్ని మనం లైట్ తీసుకోవచ్చు. ఓట్ల కోసమో పాపులారిటీ కోసమో అలా చేశాడు అనుకోవచ్చు. కానీ ఒకసారి ఈ ట్వీట్ని చూడండి. ఇది అఫీషియల్ వైట్ హౌస్ ఎక్స్ హ్యాండిల్ నుంచి వచ్చింది. వితౌట్ బార్డర్స్, లా అండ్ ఆర్డర్స్ అండ్ రిలీజియన్ యూ డోంట్ హ్యావ్ ఎ కంట్రీ. ఇది ఒక సింగిల్ లైన్ మాత్రమే కాదు, ఇందులో చాలా పెద్ద మీనింగ్ దాగి ఉంది. బార్డర్స్ లేకుండా, లా అండ్ ఆర్డర్ లేకుండా ఒక దేశం ఎగ్జిస్ట్ కాదు అని చెప్పారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ లాస్ట్లో ఒక వర్డ్ రిలీజియన్ని యాడ్ చేశారు. అంటే ప్రతి దేశానికి ఒక పర్టికులర్ మతం ఉండాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే అమెరికాకు క్రిస్టియన్ మతం ఉంది అని ఇండైరెక్ట్గా అఫీషియల్ అకౌంట్ నుంచి చెబుతున్నారు. చాలామంది అమెరికన్ ప్రజలు అమెరికా దేశాన్ని ఒక క్రిస్టియన్ నేషన్గా డిక్లేర్ చేయాలి అని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇంకొంతమంది చెప్పేది ఏమిటంటే మన దేశ రాజ్యాంగంలో, అంటే అమెరికా రాజ్యాంగంలో అమెరికా ఒక సెక్యులర్ కంట్రీ అని కాకుండా అమెరికాను క్రిస్టియన్ కంట్రీ అని రాయండి. అలా రాయకపోతే భవిష్యత్తులో అమెరికానే ఉండదు అని చెప్తున్నారు. ఇక మనం ట్రంప్ గురించి మాట్లాడితే ట్రంప్ చేస్తున్న పనులు, ఇతను ఇచ్చిన స్టేట్మెంట్లు చూస్తుంటే మనోడు కూడా అమెరికాను ఒక క్రిస్టియన్ నేషన్గా మార్చాలి అనుకుంటున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. వీఆర్ బ్రింగింగ్ రిలీజియన్ బ్యాక్ టు అవర్ కంట్రీ అండ్ ఇట్స్ ఎ బిగ్ డీల్. మన దేశంలోకి మతాన్ని మళ్ళీ తీసుకురాబోతున్నాను అని చెప్తున్నాడు. జనరల్గా అమెరికాలో ఒకప్పటి గ్రేట్ లీడరు చెప్పిన ఒక మాట ఉంది. అదే చర్చ్ అండ్ స్టేట్ ఈ రెండూ కలవకూడదు, వీటి మధ్య ఆల్వేస్ ఒక బార్డర్ ఉండాలి అని. అంటే దీని మీనింగ్ అమెరికాలో మతాన్ని, గవర్నమెంట్ని కలపకూడదు. మతం వేరు, రాజకీయాలు అండ్ గవర్నమెంట్ వేరు అని వాళ్ళు నమ్ముతారు. కానీ ఇప్పుడు టైం కంప్లీట్గా మారింది. దేశంలో ఉన్న పరిస్థితులు చూసి ఇప్పుడు ట్రంప్ అమెరికన్ ప్రజల్లో మతాన్ని మళ్ళీ తీసుకురాబోతున్నారు. ట్రంప్ ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. దీనిపై అతను ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. అదే రిలీజియస్ లిబర్టీ కమిషన్. వీళ్ళు ట్రంప్కి క్రిస్టియన్ మతాన్ని మళ్ళీ అమెరికాలోకి ఎలా తీసుకురావాలి, మళ్ళీ ప్రజల్లో మతాన్ని ఎలా మేల్కొల్పాలి అనే సలహాలు ఇస్తూ ఉంటారు. మరి ట్రంప్ అమెరికాలో మళ్ళీ క్రిస్టియానిటీని మేల్కొనేలా చేస్తారా లేదా అనేది మనం వేచి చూడాలి. అమెరికన్ రాజ్యాంగం మార్చి సెక్యులర్ కంట్రీ నుంచి అమెరికాను క్రిస్టియన్ కంట్రీగా మార్చడం అంత ఈజీ కాకపోవచ్చు. మరి అమెరికాను క్రిస్టియన్ కంట్రీగా మార్చడం మంచిదా కాదా అనేది మనం డిసైడ్ చేయకూడదు. ఇప్పుడు ట్రంప్ వాళ్ళ దేశ ప్రజలకు తగ్గట్టుగా బిహేవ్ చేస్తున్నారు. దానివల్ల మన ఇండియన్స్కి, అమెరికాలో ఉన్న మన హిందువులకు ఇబ్బంది కలుగుతుంది. దానిపై మనం వాయిస్ రేస్ చేయడం తప్ప ఇది రైటు రాంగు అని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అమెరికాలో ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ విపరీతంగా పెరిగింది. దాంతో వాళ్ళ కల్చర్ ఎఫెక్ట్ అయింది. ఎస్పెషల్లీ ఇస్లామిక్ ఇమిగ్రేషన్ ఈ దేశంలో ఎక్కువగా జరుగుతుంది. ఈ దేశంలోనే కాదు, యూరప్లో కూడా ఎక్కువగా జరుగుతుంది. కొంతమంది అయితే యూకే కంప్లీట్గా ఒక ఇస్లామిక్ కంట్రీగా మారబోతుంది అని చెప్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ అమెరికాలో రాకూడదు అని ట్రంప్ ఇలాంటి స్టెప్ తీసుకుంటున్నాడు. ఇక మీరు అమెరికాలో రిలీజియన్ డెమోగ్రఫీని చూస్తే ఆ దేశం మొత్తంలో దాదాపు 62% ప్రజలు తమను తాము క్రిస్టియన్స్గా ఐడెంటిఫై చేస్తారు. 7% ప్రజలు ఇతర మతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు.
ఇందులోనే హిందువులు, ముస్లింలు, ఇతర మతాల వాళ్ళు వస్తారు. ఇక చివరగా 29% ప్రజలు మేము ఏ మతానికి చెందిన వాళ్ళము కాదు, మేము దేన్ని నమ్మము అని చెప్తారు. రేపు ఈ 29% ప్రజలు, 7% ప్రజలు కలిసినా కూడా ఈ 62% ప్రజల్ని ఓడించలేరు. అందుకే ట్రంప్ ఇప్పుడు మతం విషయంలో తీసుకునే నిర్ణయాల్ని ఈ క్రిస్టియన్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళలో యూనిటీ ఉంది. అండ్ వీళ్ళ సపోర్ట్ చూసే ట్రంప్ ఇలాంటి రిస్కీ డెసిషన్స్ని తీసుకుంటున్నారు. ప్రజెంట్ దేశంలో జరుగుతున్న మార్పులు, పరిస్థితులను చూసి క్రిస్టియన్స్ అంతా ఏకమై ట్రంప్కు సపోర్ట్ చేస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వెరీ సూన్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే అమెరికాను ఒక క్రిస్టియన్ కంట్రీగా డిక్లేర్ చేసే అవకాశం ఉంది. అమెరికా తమను తాము ఈ విధంగా ఒక క్రిస్టియన్ దేశంగా ప్రకటించుకోవడం రైటా, రాంగా? దీని ఇంపాక్ట్ వరల్డ్ పైన ఏ విధంగా ఉండబోతుంది? దీని గురించి మీరేమనుకుంటున్నారు? నాకు కింద కామెంట్లో చెప్పండి. ఇక్కడ మీ అందరికీ నా క్వశ్చన్ ఏమిటంటే, ఒకవేళ అమెరికా తమ దేశాన్ని కాపాడుకోవడానికి క్రిస్టియన్ కంట్రీగా మారితే, రేపు మన దేశంలో కూడా పరిస్థితులు వరస్ట్గా మారినప్పుడు మన రాజ్యాంగం నుంచి కూడా సెక్యులర్ అనే పదాన్ని తొలగిస్తే ఎలా ఉంటుంది? ఇలా చేయడం దేశానికి లాభమా, నష్టమా? ఇన్ని రోజులు మన దేశంలో ఉన్న కొంతమంది, అలాగే ఇతర దేశపు లీడర్లు మన ఇండియాలో పవర్లో ఉన్న పార్టీ మత రాజకీయాలు చేస్తుంది, ప్రజల్ని డివైడ్ చేస్తుంది అంటూ నోటికొచ్చినట్టుగా వాగారు. మరి ఇప్పుడు ఏకంగా అమెరికాలోనే మత రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి. మరి దీనిపైన కూడా వీళ్ళు ఏదైనా మాట్లాడతారో లేదో చూడాలి. ఈ అమెరికాలో ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ పైన నా ఒపీనియన్ ఏమిటంటే, ఒకవేళ అమెరికా తమ దేశాన్ని క్రిస్టియన్ కంట్రీగా ప్రకటించుకుంటే అది ప్రపంచం మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. రేపు యూరప్లో ఉన్న చాలా దేశాలు కూడా తమను తాము క్రిస్టియన్ కంట్రీస్గా ప్రకటించుకుంటాయి. దాంతో మత గొడవలు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అండ్ ప్రజల్లో ఫ్రీడమ్, ఎస్పెషల్లీ రిలీజియన్ ఫ్రీడమ్ అనేది కంప్లీట్గా పోతుంది. ఇప్పటి వరకు మన ఇండియా నుంచి వెళ్ళి అమెరికాలో సెటిల్ అయిన లక్షల మంది దీంతో దారుణంగా ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళంతా ఆ దేశాల్లో ఇరుక్కున్న ఫీలింగ్లో పడతారు. వాళ్ళ సెక్యూరిటీకి ఎటువంటి గ్యారంటీ ఉండదు. ఇది చాలా ప్రమాదకరం. మళ్ళీ చెప్తున్నాను, ప్రజెంట్ ప్రపంచంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఒకవేళ మీరు ఇండియా నుంచి వేరే కంట్రీకి వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకుంటే ఒకసారి మళ్ళీ ఆలోచించండి. యూరప్లోని అన్ని దేశాల్లో అండ్ అమెరికాలో, ఈవెన్ జపాన్లో కూడా యాంటీ ఇమిగ్రేషన్ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ హోల్ టాపిక్ పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది తప్పకుండా కింద కామెంట్లో మాతో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.